కింగ్డమ్ ట్రైలర్ మాత్రం బాగుంది. కొత్తగా డిఫరెంట్గా అనిపించింది విజయ్ దేవరకొండ గారి మూవీస్లో. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ గారి మూవీస్ చూసుకుంటే ఒక పెళ్లి చూపులు తప్పితే మిగతా మూవీస్ అన్నీ కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఈ మూవీలో వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ అన్న కోసం మాత్రం చాలామంది చూసుంటారు. నేను కూడా ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ కోసమే మెయిన్ ఈ ట్రైలర్ అనేది చూడటం జరిగింది. త్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు ఈ కింగ్డమ్ ట్రైలర్కే ఇచ్చారు. దీంట్లో స్టార్టింగ్లో అసలు విజయ్ దేవరకొండ గారు చూపించరు. మిగతా దానికి సంబంధించిన కొంచెం స్టోరీ అనేది ఎన్టీఆర్ అన్న వాయిస్లో ఏంటంటే చాలా అంటే చాలా బాగుందనిపించింది. అలాగే ఎన్టీఆర్ అన్న వాయిస్ విని కూడా చాలా నాళ్ళు అయింది కాబట్టి చాలా బాగా నచ్చుండిద్ది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే. ఓవరాల్గా చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు లాస్ట్లో కొన్ని సెకండ్స్ అనేది కనబడతారు. అయితే చాలా రాగా కనబడుతున్నారు ఇందులో. చూడాలి ఏం జరిగిద్ది అనేది. ఇది పక్కాగా కంబ్యాక్ ఫిలిం అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి విజయ్ దేవరకొండ గారికి. ఎందుకంటే ఈ మూవీ కోసం చాలా టైం తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి, అలాగే చాలా ప్లాన్గా వెళ్తున్నారు. ఇంకా రిలీజ్ మ్యాక్సిమం ఇయర్లోనే చెప్పారు. ఇంకా 3-4 మంత్స్ ఉంది. చూడాలి మరి ఎలా ఉండిద్ది అని. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఓ లైక్ అనేది చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి, చూద్దాం.